సెకండ్ వచ్చి మనీ బ్రో. ఓ రైజింగ్ చెప్పాలి. ఎన్నిసార్లు అడిగే వస్తున్నాను బ్రో. అవును. అందరినీ అడుగుతున్నాను. అవును. ఉన్నామండి. అవును. నేను జనరల్గా వచ్చేయట్లేదు. అవును. తలుపు తీసుకొని. అవును. మీరు ఎన్నిసార్లు అడిగినా మీరు మాక్సిమం నాకు చాలాసార్లు మీరే తగులుతున్నారు. అవునవును. బయట కానీ లోపలికి కానీ. అవును. సరే లోపలికి వెళ్ళొచ్చా అని అడుగుతాను. అవును. లోపలిగా వెళ్తారా ఆ. అని ఎందుకు బ్రో అంతసేపు ఆలోచిస్తున్నారు మీరు? సింపుల్ అన్న, మాకు ఒక రూల్ ఉంది ఇక్కడ. యా నేను అడిగి డోర్ తీసుకొని వెళ్ళిపోవట్లేదు కదా బ్రో. జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. నేను సింపుల్ అన్న, నాకు రీజన్ తెలియంది నేను ఎవరినైనా బ్రో అడగకుండా వెళ్తున్నారని బోల్ మంది ఇందాక నుంచి ఆర్గ్యుమెంట్ పెట్టారు. మీరు అడిగి వెళ్తున్నామని కూడా దొంగలాగా లోపలికి వెళ్తావా? అయ్యో అయ్యో, అది నాకు చాలా హట్ అనిపించింది అన్న. అయ్యో అన్న నిజంగా చెప్తున్నాను బాబాయ్. నిజంగా చెప్తున్నాను బాబాయ్, నాకు అది చాలా హట్ అనిపించింది. అంటే నాకు చాలా ఒక్కసారి కాదు, ఈ 8 days 9 days అదేంటో నా అదృష్టం ఏంటో తెలియదు, మీ దురదృష్టం తెలియదు, కానీ నాకు ఎప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరే నాకు కనబడుతున్నారు. బాబాయ్ లోపలికి వెళ్తానంటే లోపలికి వెళ్తారా? అసలు మీ నోట్లోంచి వెళ్ళండి అన్నది రాదు నాకు. రామన్న సీరియస్లీ మీరేనా అడిగిన ప్రతిసారి నాకు మీరు వాళ్ళని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? మీకు అసలు ఇక్కడ లేరు, అసలు మీరు లేరు, అసలు మీరు లేరు కదా, మీరు లేరు కదా. నేను ఆ ప్రూఫ్ లో నేను విట్నెస్ తీసుకొస్తున్నా. మీకు ఎందుకు అసలు ఇదే అంటున్నా, ప్రతిసారి వేరే చేస్తున్నారు. మీరు ఎందుకు వస్తున్నారు? ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇది ఎందుకు వస్తున్నారు? నా ఇష్టం. మీరు వింటారా? ఇదే అంటున్నా మిమ్మల్ని. ఇట్లానే మ్యానిపులేట్ చేస్తున్నారు అంటున్నా. అవసరం లేదు అసలు మీకు రావడం ఇక్కడ. ఎందుకు? మేమిద్దరం మాట్లాడు. నేను చిన్న ప్రూఫ్ అడుగుతున్నా. నేను చిన్న ప్రూఫ్ అడుగుతున్నా. ఆయన నన్ను అన్నారు, నేను ఆయన అడుగుతున్నా. అన్న ఇప్పటిసైనా ఆయన ఆన్సర్ చేయడం చేయకపోవడం ఆయన ముఖ్యం. ర్యాపప్ బాగుంది, అతను రమ్మంటున్నారు. నాతో బాగోలేదేమో మీకు, అందుకని రమ్మని ఆలోచిస్తున్నారు మీరు. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మనం ఇద్దరం ఏం పిలుచుకున్నాం? ఇద్దరిని బాబాయ్ కదా. ర్యాపో దీనికి మించి ఏముంటాయన్నా? అదే నేను అడుగుతున్నాను. ఎందుకు అదే బాబాయ్ అని మీరు ఓకే అని అన్నప్పుడు ఎందుకు ఆలోచించి? అంటే నేను ఎంత న్యూట్రల్ వాళ్ళు కూడా అయింది బాబాయ్ మార్నింగ్. నేను ఎంత న్యూట్రల్ ఉన్నాను రూల్స్ కి. సింపుల్. మీరు చెప్పండి. నాకు అది ఒకటే, నాకు అది అంటే మన అందరూ తెలిసి ఉన్నప్పుడు. ఇప్పుడు తక్కువని మీ టీం బాబాయ్ అంటే మనోళ్ళే, అందరూ మనోళ్ళే, కానీ మీ టీము రెండన్నా టక్క ఇమీడియట్గా వస్తుంది అంటారు. మీ దగ్గర నుంచి మొత్తం నాకు అది రావట్లేదు. ఏంటంటే బాబాయ్ లోపలికి వెళ్ళొచ్చా అంటే లోపలికా వెళ్తారా? ఎందుకు తర్వాత ఏం అడుగుతాను నేను? లోపలికా వెళ్తారా? రీజన్ అడుగుతానా? ఏం అడగట్లేదు మీకు అసలు. అది రావట్లేదు. అది బయట వెళ్ళండి బాబాయ్ అని మీరు అనట్లేదు మీ నోట్లోంచి. నాకైతే నేను వినలేదు బాబాయ్. సరే ఇప్పుడు నేను నేను ఒక మానిటర్ కూడా కాదు ఇక్కడ. ఏది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నేను నా రీజన్ చెప్తున్నా. నాకేం మానిటర్ బ్యాచ్ లేదు ఇక్కడ. నేను ఓనర్ కంటూ నాకు అట్లీస్ట్ కొన్ని రైట్స్ ఉన్నాయి. టెనెంట్స్ ఫ్రీగా రావచ్చా వద్దా అన్నది మా డెసిషన్. నాకు ఏ వర్క్ లేనప్పుడు నేను అట్లీస్ట్ ఒక బేసిక్ రెస్పాన్సిబిలిటీ నేను నెరవేర్చుకోవాలి కదా. ఎవరు లేనప్పుడు అట్లీస్ట్ డోర్కి కాపలిగా వస్తుంది నేను, అంతే. ఎవరు ఎందుకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్న బేసిక్ రీజన్ నాకు తెలవాలి కదా. వచ్చిన ప్రతి వాళ్ళని అడుగుతున్నా, వస్తున్నారా, ఎందుకు వస్తున్నారు, మీరు ఏమంటారు, క్లీనింగ్కి వస్తుండ్రా, కుకింగ్కి వస్తుండ్రా, దేనికి అన్న రీజన్ తప్పితే. అందరం దొంగలు కాదు కదా బాబాయ్. అవుతున్నాయి కదా, మీరు అవుతున్నాయి కదా. ఇంట్లో దొంగలు అవుతున్నాయి. 25 సార్లు దొంగతనం అయిందా? హోస్ట్ గారే చెప్పారుగా 25 సార్లు దొంగతనం అయిందని. అట్లీస్ట్ ఒక ఓనర్ లెక్క నా బేసిక్ రెస్పాన్సిబిలిటీ పెట్టుకోలేను. తెలుస్తుంది కదా బాబాయ్ ఎవరెవరు దొంగతనం చేస్తున్నాడు, ఎవరెవరు దొంగతనం. నేను మీ ఒక్కరిని అడిగితే అది నా తప్పు అయిపోతుంది. నేనున్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ ని అడుగుతున్నాను. అది ప్రతి ఒక్క కంటెస్టెంట్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. అది నాకు ఓనర్ లెక్క ఇచ్చిన, బిగ్ బాస్ ఇచ్చిన బేసిక్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మాకు వచ్చి వాటర్ పట్టుకోవచ్చు, అవును, ప్లేట్లు వాష్ చేసుకోవచ్చు, అవును. దేనికి వస్తున్నాం బాబాయ్ మేము? ఇవాళ నుంచి అయితే క్లీనింగ్ కాబట్టి నేను వచ్చాను. అవును. ఇంక దేనికి వస్తున్నాం మేము? తెలియట్లేదు బాబాయ్. నేను దానికోసమే నేను ఒకరికి మామూలుగా ప్లేట్ పట్టుకోవడం చూస్తారు,
లోపలికి వెళ్తుంటేనే అలా చూస్తారు. ఇంక నేనేం మాట్లాడతాను బాబాయ్? దాని తర్వాత తెలీదా బాబాయ్ నేను తర్వాత వాష్ చేసుకోవడానికి అని చెప్పి నేను దాని తర్వాత ఇచ్చే చిన్న నవ్వు కూడా మీరు అసలుకి చూడలేదంటే అసలుకి ఎట్లా బాబాయ్? ఏమో నేను తిరిగిపోయిన తర్వాత మీరు నవ్వుకుంటూ వెళ్తారేమో మేబీ, నాకు కనబడలేదు. మరీ చేస్తారు ఇది సింపుల్. నిజం బాబాయ్, నాకు అది కొంచెం బాధ అనిపించింది బాబాయ్. బేసిక్ మీరు అది మార్చుకుంటారని చెప్పి నేను అంటున్నాను, కానీ మీలో ఫాల్ట్ డౌట్ అని అనట్లేదు నేను. అది కొంచెం నాకు బాధ అనిపించింది బాబాయ్. నేను సింపుల్ చెప్తాను. ఎందుకంటే మీ వాళ్ళే నన్ను కళ్యాణ్ రావచ్చా, పవన్ రావచ్చా అంటే రండి అన్న అని అంటున్నారు. మీరు ఎందుకంత ఫాస్ట్ రియాక్షన్ ఎందుకు లేదు? ఎందుకంటే నాకు రీజన్ గెలవాలి బాబాయ్. ఏంటి దేనికి వస్తాం బాబాయ్? పడుకోవడానికి వస్తున్నామా? మీ బెడ్ మీద పడుకుంటున్నావా? కొంచెం నిమ్మలంగా మాట్లాడుకుందాం. నా వాయిస్ అంత బాబాయ్ సరే. నిజంగాను సరే, ఇప్పుడు ఇంటికి చాలా చాలా విధాలుగా వస్తున్నారు డిఫరెంట్ మంది. నేను ఒకరిని అడిగి ఇంకోళ్ళని అడగకపోతే అది నా తప్పు అవుద్ది. నేను అందరినీ సేమ్ విధంగా అడుగుతున్నా, సిమిలర్లీ అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని. లోపలికి వస్తున్నారా, ఎందుకు వస్తున్నారు అన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ మాకు ఉండాలి, అట్లీస్ట్ నాకు ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు బిగ్ బాస్ ఇచ్చిన ఒక సింపుల్ ఆదేశం, ఇంట్లోకి టెనెంట్స్ అలౌడ్ లేదు. ఉన్న రీజన్స్ వాళ్ళు చేసే పనులకు వాళ్ళ మానిటర్స్ ఉన్నారు. మానిటర్స్ లేని టైంలో ఆర్ మానిటర్స్ ఉన్న టైంలో కూడా నేను అడుగుతున్నాను. నా ముందు ఒకరు వచ్చి ఇంటి లోపలికి వస్తున్నారని అంటే అడిగే రెస్పాన్సిబిలిటీ హక్కు నాకుంది, అది వినియోగించుకుంటున్నా తప్పితే ఎవరిని కించపరచాలని లేదు, ఎవరిని హర్ట్ చేయాలని లేదు, మిమ్మల్ని అడిగి వేరేళ్ళని అడగకుండా అన్నట్టు కూడా లేదు. ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, ఇది ప్రతి ఒక్కరిని సేమ్ అడుగుతున్నాను నేను. సో అది నా డ్యూటీ, నేను నిర్వహిస్తున్నా, దాని మించి ఏం లేదు. ఇదంతా ఎందుకు ఇంత ర్యాపో పెట్టుకొని కూడా మిమ్మల్ని అడుగుతున్నా అంటే నేను ఎంతో ఆనెస్ట్గా గేమ్ ఆడుతున్నట్టు? అదే చెప్పండి. మీరు ఒక్కరే కాదు కదా బాబాయ్, ఇంతమంది ఓనర్స్ ఉన్నారు. అది వాళ్ళ గేమ్ బాబాయ్, అది వాళ్ళ గేమ్. దానికోసమే ఏవేవో చిన్న అయినా పోతున్నాయి కదా బాబాయ్. వాళ్ళ సర్వ హక్కు, వాళ్ళ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ తినున్నారు, తినకో మానిటర్ ఒకరిని చూస్తున్నారు, డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది, తినకో మానిటర్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నారు, ఒకళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నారు. లేని టైంలో ఆర్ ఉన్న టైంలో కూడా వస్తే నేను ఎందుకు చెప్పొద్దో మీరు చెప్పండి. ఎస్ నో, ఎందుకు అడగొద్దో చెప్పండి. మీరు ఎందుకు నేను అడగొద్దో చెప్పండి. మీరు అడగొద్దు అని అనట్లేదు. మీరు ఒక పిల్లి వచ్చినా కుక్క వచ్చినా కూడా మీరు అడిగేయాలి, బాధ్యత ఉంది మీకు. కానీ అంత డేట్గా చీ అంటామా? ఏమంటాం జనరల్ గా? నేను మిమ్మల్ని ఆలోచించి సరే అని అంటావా? మామూలు జనరల్ రావద్దని అన్నాను ఎప్పుడైనా? మిమ్మల్ని రావద్దు అని అన్నానా? అసలు రండి అని కూడా రాదు బాబాయ్. నేను రండి అని అనలేదా మిమ్మల్ని? నేను రమ్మని లేదా బాబాయ్? అసలు ఎప్పుడు అనలేదు. రమ్మని లేదా? లోపలికా వెళ్తారా? నేను చెప్తున్నాను కదా బాబాయ్, చెప్పండి. కావండి కెమెరాలు చూసుకొని నిజంగా దానికి రమ్మని లేదు. మిమ్మల్ని రమ్మని లేదా? మిమ్మల్ని రమ్మని లేదా ఎప్పుడు? అస్సలు నోట్లోంచి రాలేదు బాబాయ్. చూసేయండి, నాకు అంతే. ఇది ఒక్కటి చాలు నాకు, అంతే. మిమ్మల్ని ఎప్పుడు రమ్మని నేను అనలే అంటున్నారు కదా. ఏంటిది? పాయింట్లెస్లీ వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతుంది. అట్టే మాట్లాడ ఎవరు భయపడలేదు. ఇక్కడ నుంచి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటే